ఈరోజు దేశవ్యాప్తంగా విద్యార్థుల కోసం, యువతుల కోసం నిద్రాహారాలు మాని ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సోనం వాంగ్చుక్ను అర్ధంతరంగా ఎవరికి చెప్పకుండా మఫ్టీ వేషంలో పోలీసులు వెళ్ళి దొంగచాటుగా ఆయన్ని జంతర్ మంతర్ దగ్గర నుంచి బలవంతంగా మఫ్టీ పోలీసులందరూ హాస్పిటల్కి తీసుకెళ్ళి అడ్మిట్ చేశారు. ఆయన ఏమీ అడగలేదు. ఆయన అడుగుతున్నది ఒకటే, దేశం కోసము, విద్యార్థుల కోసము, యువత కోసము ఉన్నటువంటి సమస్యలన్నింటినీ మీరు పరిష్కారం చేయండి. మేము చేస్తున్నటువంటి సత్యాగ్రహానికి మాకు జవాబుదారీతనం చూపండి. ఈ 10 ఏళ్ల కాలంలో 90 సార్లు లీకులైన ప్రశ్నాపత్రాలన్నీ. నిన్నటి జరిగినటువంటి నీట్ పరీక్షాపత్రం ముందు లీక్ అయిన సందర్భంగా దేశంలో 13 మంది నీట్ పరీక్ష రాస్తున్నటువంటి అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి మీరేం సమాధానం చెప్తారని చెప్పేసి, ఏమి సత్యాగ్రహం అంటే పాత రోజుల్లో అంతా కూడాను దేశాల్లో తిరుగుతున్న నరేంద్ర మోడీ ఏం చెప్తాడంటే, ప్రపంచానికి మా దేశం గొప్ప బహుమతి ఇచ్చింది. ఆ గొప్ప బహుమతి ఏమిటంటే సత్యాగ్రహం, గాంధీ చేస్తున్నటువంటి సత్యాగ్రహం. ఆ సత్యాగ్రహమే మా దేశం ప్రపంచానికి ఇచ్చినటువంటి వరం అని చెప్పేసి ప్రపంచమంతా పొగుడుతున్నాడు. కానీ ఈరోజు కేవలము ఎవరికి నష్టం లేకుండా, ప్రభుత్వ ఆస్తులు కానీ ప్రజల ఆస్తులు కానీ నష్టం లేకుండా జంతర్ మంతర్లో అతి ప్రశాంతయుతంగా ఎవరిని ఏమనకుండా నొప్పించకుండా సత్యాగ్రహం చేస్తున్నటువంటి సోనం వాంగ్చుక్ను, అదే రకంగా అభిజిత్ దీప్కేను మొత్తం బలవంతంగా తరలించారు హాస్పిటల్కి. ఇది చాలా అన్యాయం. 20 రోజుల నుంచి ఉలుకు పలుకు లేకుండా గవర్నమెంటు నీళ్లు నిరాహార దీక్ష చేస్తున్నారు కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పట్టించుకోకపోవడం అంటే దాని అర్థం ఏమిటంటే, మన దేశంలో యువత పడుతున్నటువంటి సమస్యల గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమీ సమాధానం చెప్పడం లేదు, మాట్లాడడం లేదు, పలకడం లేదు. బయట ఎవరైనా కూడా ఒక బిచ్చగాడు కానీ లేదా ఒక చిన్న పాప ఆకలి కోసం ఏడుస్తే, ఆకలి కోసం బిచ్చగాడు అన్నం అడిగితే మనం 2 రోజులు 3 రోజులు పట్టించుకోకుండా ఉంటే ఏమవుతుంది? బిచ్చగాడు పడి సమస్యలు పడిపోతాడు. పాలు తాగే చిన్న పాపకు ఆకలి అయితే ఏమవుతుంది? ఏడ్చి సమస్యల్ని స్పృహ తప్పి పడిపోతుంది. అదేవిధంగా మోడీ గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే, చేయని ఎంతసేపు ఎన్ని రోజులు చేసుకుంటారో చేసుకోండి, నిరసన చేస్తారా, అన్నం మానేస్తారా, ఏం చేస్తారో చేసుకోండి, మేము పట్టించుకోమని చెప్పేసి గమ్మునుండిపోయింది. గమ్మునుండిపోవడం కాకుండా విద్యార్థులంతా పని బాట లేని వాళ్ళని చెప్పేసి ఏమాత్రం పని బాట లేదు వీళ్ళకి, కాబట్టి వీళ్ళంతా నిరసన చేస్తున్నారని చెప్పేసి తప్పుడు ప్రచారం చేసినారు. తప్పుడు ప్రచారం చేయడం అంటే విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడమే కాకుండా క్రూరంగా అనగదొక్కడం. ఈ విషయాన్ని దేశమంతా ఈరోజు యువత ఉద్యమిస్తూ ఉంది. ఈరోజు శీతాకాలం పార్లమెంట్ సమావేశాలు మొదలవుతున్న సందర్భంగా సంసద్ పేరుతో అందరూ లక్షలాది మంది విద్యార్థులు, యువకులు రమ్మని చెప్పేసి సోనం వాంగ్చుక్ తరపున అభిజిత్ దీప్కే వీళ్ళందరూ పిలిపించారు. ఆ పిలుపులో భాగమే మనమందరం ఈరోజు సోనం వాంగ్చుక్కి మద్దతుతో అభిజిత్ దీప్కే మద్దతు కోసం మనమందరం ఈరోజు ఇక్కడ ధర్నా చేస్తున్నాము, ఈరోజు ప్రదర్శన చేస్తున్నాము. ఈ ప్రదర్శన సోనం వాంగ్చుక్ కోసం కాదు, అభిజిత్ దీప్కే కోసం కాదు. అభిజిత్ దీప్కే పద్మశ్రీ గ్రహీత. ఆయన గొప్ప ఇంజనీరు, ప్రజల కోసం పనిచేసినటువంటి గొప్ప పర్యావరణవేత్త, గొప్ప శాస్త్రవేత్త. విద్యార్థులు ఫెయిల్ అయినటువంటి విద్యార్థుల కోసం వాళ్ళు ఉండే ప్రాంతంలో ఒక గొప్ప స్కూల్ను పెట్టి నడుపుతున్నాడు. హిమాలయ ప్రాంతాల పర్యావరణం కోసం నిరంతరం కష్టపడుతున్నటువంటి వ్యక్తి. ఆయన ఏ పార్టీకి సంబంధించినటువంటి వాడు కాదు, కేవలము ఓకేనా. ఈరోజు దేశవ్యాప్తంగా వామపక్షాలు, ఇండియా కూటమి పార్టీలతో కలిసి దేశంలోని విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున నీటు 86 సార్లు 12 సంవత్సరాల్లో లీక్ అయినటువంటి సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ను రాజీనామా చేయాలని డిమాండ్తో, సింగిల్ డిమాండ్తో దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతూ ఉంది. అందులో భాగంగా కడపలో ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు ఈ నిరసన శాంతియుతంగా జరుగుతూ ఉంది. ఈరోజు బీజేపీ నరేంద్ర మోడీ 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 12 సంవత్సరాల్లో 86 సార్లు కేంద్ర పరీక్ష విధానము లీకులకు దారితీసింది. దీనికి కారణం ఏమిటంటే, ఈ పేపర్ ప్రిపరేషన్ అనేటువంటిది ప్రైవేటు సంస్థలకు, ప్రైవేటు యాజమాన్యాలకు కేంద్ర ప్రభుత్వం అప్పగిస్తూ ఉంది. దానివల్ల ఈ లీకులు పెరుగుతూ ఉన్నాయి. దీన్ని కేంద్ర ప్రభుత్వము, ఉన్నతాధికారులు, బాధ్యత కలిగినటువంటి ఆఫీసర్సే చేయాలా, ప్రైవేట్ సంస్థలకు ఇవ్వకూడదు అనేటువంటిది
పౌర సమాజం నుంచి వస్తున్నటువంటి డిమాండ్ను కేంద్ర నరేంద్ర మోడీ బీజేపీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర పట్టించుకోలే, కాబట్టి ఆయన రాజీనామా చేయాలి. రెండోది, ఈరోజు 13 లక్షల మంది పైబడి విద్యార్థులు రాశారు. అందులో అనేక మంది మళ్ళీ పెడితే మేము మళ్ళీ ప్రిపేర్ కాలేము, రాయలేము, మాకు వచ్చిన ర్యాంకులు పోతాయని చెప్పి గ్రామీణ నిరుపేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి బాగా చదువుకున్నటువంటి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దానికి కేంద్ర నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వము విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర రాజీనామా చేయాలి. అలాగే ఈరోజు దేశంలో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అనేక కష్టాలు నష్టాలకు ఓర్చి వ్యాయప్రాసాలకు ఓర్చి అనేక అప్పులు చేసి పిల్లలను ట్యూషన్స్కి పంపించి ప్రైవేటు సంస్థల్లో చదివించి ఈ నీటుకు రాపిస్తూ ఉన్నారు. వాళ్ళ కష్టార్జితమంతా ఈరోజు పూర్తిపాలైనటువంటి పరిస్థితి ఉంది. దానికి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. చంద్రశేఖర్, సిపిఎం జిల్లా కార్యదర్శి, కడప. వీరపోగు రవి, ఎస్ఎఫ్ఐ కడప జిల్లా సెక్రటరీ. ఈరోజు ఏదైతే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నీట్ పరీక్ష లీకేజీ ప్రకారం ఈరోజు ఎవరైతే కారకులైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి నరేంద్ర ప్రధాన్ గారు వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్గా ఈరోజు ఆల్ ఇండియా పిలుపులో భాగంగా చేయడం జరిగింది. అదేవిధంగా కడప జిల్లాలో కూడా అన్ని విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు విద్యార్థులతో అనేక ఆందోళన చేయడం జరుగుతుంది. ఒకటే డిమాండ్ ఏంటంటే ఏదైతే నీట్ లీకేజీ 23 లక్షల విద్యార్థులతో చల్లగాటమాడుతున్నటువంటి యొక్క నరేంద్ర ప్రధాని వెంటనే రాజీనామా చేయాలి. ఏదైతే ఎన్టీఏను రద్దు చేసి అందరికీ కూడా విద్యార్థులకు ఏ అవకతవక జరగకుండా కూడా భవిష్యత్తులో మంచితనంగా చూసుకోవాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం 21 మంది విద్యార్థులను బలి తీసుకోవడం జరిగింది. దీన్ని కేవలం ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల అని చెప్పేసి మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కూడా నరేంద్ర మోడీ గారు అక్రమ అరెస్టులు మానేసి ఎవరైతే సోనం వాంగ్చుక్ గారిని వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి అనుగుణంగా ఈరోజు మేము పెద్ద ఖండిస్తున్నాం. ఇప్పటికైనా కూడా ప్రజాస్వామ్యంలో హక్కులను అడిగేదాని కోసం ప్రతి ఒక్క మనిషి కూడా ఉందని చెప్పేసి మేము చెప్పబోతున్నాం. దాన్ని అరికడితే రాబో రోజుల్లో మీ యొక్క కూటమి బీజేపీ ప్రభుత్వానికి కింద పడకూడదని కూడా సిద్ధమవుతామని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తున్నాం. శివకుమార్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం నీట్ పేపర్ లీకేజీ బాధ్యులు ఎవరైతే ఉన్నారో ఆ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, దీనికి బాధ్యత వహిస్తూ నైతికంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి గత నెల రోజులుగా అనేక రూపాల ఆందోళన జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రధానమైన డిమాండ్తో పర్యావరణవేత్త, సామాజికవేత్త ఢిల్లీలో 21 రోజులుగా ఆమరణ నిరాదేశ చేస్తే ఎటువంటి చర్చలు పిలువకోకుండా అక్రమంగా అరెస్టు చేయడం, దీక్షను భగ్నం చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు అఖిల భారత పిలుపుల మేరకు, ఆల్ ఇండియా పిలుపు మేరకు విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ దగ్గర నిరసన తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా మేము చెప్తా ఉన్నాం, ఇది కేంద్ర ప్రభుత్వం లీకేజీల ప్రభుత్వం అని చెప్పేసి మేము స్పష్టంగా చెప్తున్నాం. ఈ ప్రభుత్వంలో వరుసగా ఎక్కువ లీకేజీలు, మొత్తం 83 పేపర్లు లీకేజీలు అయినాయంటే ఒకటే అర్థం చేసుకోవచ్చు ఎంత బాధ్యతాయుతంగా ఈ పేపర్ల లీకేజీల పైన ఉందో అని చెప్పేసి మనం చెప్తాను. అది కూడా పేపర్ లీకేజీలు కూడా కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే అవుతున్నాయి తప్ప పేపర్ లీకేజీలు ఇతర ఎక్కడ ఏ రాష్ట్రంలో జరగడం లేదంటే ఎంత నిర్లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. కాబట్టి ఇప్పటికైనా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చర్చలకు పిలవాలి, పార్లమెంట్లో దీన్ని ప్రధాన అజెండాగా పెట్టాలి. నీట్ పేపర్ లీకేజీ భవిష్యత్తులో లీకేజీలు కాకోకుండా దానికి నైతికంగా బాధ్యత వహిస్తూ ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే రాబో రోజులో ఓ పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం తీసుకొని అందరినీ కలుపుకొని ఈ కేంద్ర ప్రభుత్వమైన పోరాటం చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం.